నమస్కారం. ఈ ఊరు పేరు చెప్తేనే ఒక రాజకీయ చైతన్యపు వాల అలా అలా ప్రవహించి మన మనసులో రకరకాల జ్ఞాపకాలను నిక్షిప్తం చేస్తూ ఉన్నాం. ఒక చైతన్యవంతమైనటువంటి గ్రామం, చైతన్యవంతమైనటువంటి ప్రజానీకం, వీటన్నిటి నడుమ సత్యంగా ఆ పద వింటేనే ఒక ఆనందం అనిపిస్తుంది. జీవితానికి నిత్యం సత్యం ఉండాలి అంటే అబద్ధం ఆడకపోవటం కాదు, జీవితాన్ని జీవించి, జీవితాన్ని ప్రేమించి, ఉద్యోగాన్ని ఆస్వాదించి, వ్యక్తిగా, పౌరుడిగా, సమాజంలో ఒక క్రియాశీలమైన భాగస్వామిగా బహువిధమైనటువంటి పాత్రలు చాలా గొప్పగా నెరవేర్చినటువంటి వ్యక్తి అందే సత్యంగా. అందెల రమరులు ఎంత పులకింపజేస్తాయో సత్యంగారి గలగల మాట తీరు కూడా అంతే ప్రవహించజేస్తారు. ఒక వ్యక్తి గురించి తెలవాలంటే ఆయన ఇంటన్నా ఉండాలి, ఆయన వెంటన్నా ఉండాలి అంటారు. సత్యంగారి వెంట ఉండే అవకాశం మాకు లభించింది. ఒక పుష్కర కాలంగా గరిడేపల్లి వీడి వెళ్లిపోయినా సత్యంగారితో గడిపినటువంటి వ్యక్తులు ఎవరు ఆ సాహచర్యాన్ని, ఆ అభిమానాన్ని, ఆ పెద్ద మనసును, ఆ పెద్ద మనిషిని, ఆ మాట తీరును, ఆ అవగాహనని మర్చిపోలేదు. సార్ 96లో రేగులగడ్డ తండలో టీచర్గా వచ్చాడు. సారు స్థాయికి, సారు హోదాకి, సారు స్థితికి, సారు గతికి ఆ 398 రూపాయల జీతం చాలా తక్కువ. ఒక 98 మందిని సారే పెట్టుకోగల స్థాయి ఉంది సార్కి. కానీ దాన్ని ఆస్వాదించి ఆ తండాలలో ఆ అక్షరాలు లేని పిల్లవాళ్లకు 1-2 తరగతులు చెప్పేవాడు సార్. దాదాపు ఇప్పుడు 1-2 తరగతులు అంటే మనం చాలా ఇబ్బంది పడతాం, పిల్లలకి అర్థం కాదు. ఒక గొప్ప ఆసామి, ఓ చిన్న సైజు భూస్వామి, ఆర్థికంగా స్థితివంతుడు 1-2 పిల్లగాళ్ళకు చెప్తూ ఉద్యోగాన్ని ఎంతగా ప్రేమించాడంటే ఉద్యోగాన్ని ఉద్యమంలా భావించాడు. అందుకే సార్ చాలా గొప్ప వ్యక్తి. ఈనాటి వ్యక్తుల్లాగా సార్ చాలా టైం పంక్చువాలిటీ, చాలా సిన్సియర్. ఒక బండేసుకొని పోతూ మేము నేడింజల్లో పోతుంటే ఇద్దరం క్రాస్ అయ్యేవాళ్ళం ఇక్కడ చేతులు లేపుకుంటూ కూడా. ఒక మంచి టీచర్ని ఒక సమాజం నేడు మిస్ అవుతుంది. కానీ సత్యం గారు ఒక స్థితప్రజ్ఞుడు, వారి ఒక పరిపూర్ణ పురుషుల్లాగా మనం చెప్పవచ్చు. ఇంకా సత్యం గారితో మాకున్న అనుభవం ఏంటి అంటే, నా నిజాం రాజు జన్మ జన్మాల భోజు, సిరిగల తల్లి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి దాశరథి గలంలో ప్రవహించి 1947 జూన్ 9వ తారీఖు నాడు సంఘం పెడదాము రండి, సంగతేందో చూద్దాం, బతకలేని వాడు బడిపంతులు అన్నటువంటి నానుని తీసివేసి బతుకు నేర్పేవాడు బడిపంతులు అని చెప్పి మొట్టమొదటిగా ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఆవిర్భవించినటువంటి రాష్ట్రోపాధ్యాయ సంఘంలో వాళ్ళు ప్రారంభ సభ్యులుగా ఉన్నందుకు మేము చాలా గర్వపడతా ఉన్నాం, చాలా ఆనందపడతా ఉన్నాం. మంచి సంఘం యొక్క లక్షణం ఏంటి? మంచి పౌరులు తయారు చేయటం. మంచి ఉపాధ్యాయుడి లక్షణం ఏంటి? ఏ పూర్ టీచర్ టెల్స్, ఏ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్, ఏ గుడ్ టీచర్ మేక్ డెమాన్స్టర్. ఒక ఇన్స్పైర్ చేయాలి ఉపాధ్యాయుడు అంటే. సత్యం గారు తన పరిధిలో, తన పరిమితిలో, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చక్కగా ఇన్స్పైర్ చేసేవాడు. సంఘంలో ఒక మంచి టీచర్గా వారు ఎన్నో విలువైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి సంఘం. మీలాంటి ఒక ఉన్నత వ్యక్తుల సాహచర్యంతో రాష్ట్రోపాధ్యాయం గర్విస్తుంది సార్. మీ సాహచర్యాన్ని మేము మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తా ఉన్నాం. మా సంఘం యొక్క మూల సిద్ధాంతమే మంచి టీచర్గా లేని వ్యక్తి మంచి సంఘ సభ్యుడు ఎప్పటికీ కాదని చెప్పి మేము పదే పదే చెప్తా ఉంటాం. వీణా విజయరామరాజు, బివి రాఘవాచార్యులు, ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ, అనేక మంది ఉద్దండ పిండాలకు నేతృత్వం వహించినట్టు. గంగానది ప్రవాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే కొన్ని పరిచయాలు స్వల్పకాలమే అయినా ఆ అనుభూతి జీవితాంతం గుబాలిస్తుంది. మీ భవిష్యత్ జీవితం కూడా మీ రాతలమైన సంఘం స్థిరంగా వర్ధిల్లుగాక. జై తెలంగాణ, జై శ్రీ.